హలో గైస్ వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. ఈరోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి నయామి వర్సెస్ చెల్సా గ్రీన్ వీళ్ళిద్దరి మధ్య WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో చాలా డేంజర్ గా కొట్టుకుంటారు వీళ్ళిద్దరు. ఫస్ట్ నయామిని చుక్కలు చూపించేస్తుంది, ఆ తర్వాత చెల్సా గ్రీన్ ని గుద్దేసి నయామి గెలుచుకుంటుంది ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఈ మ్యాచ్ ని. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో గ్రేసన్ వాలర్ షో అవుతుంది. ఆ షోలో టమాసో చాంపాని అండ్ జానీ గార్గెనో వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తారు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో గ్రేసన్ వాలర్ షోలో. అప్పుడు టమాసో చాంపా ఆస్టన్ థియరీని ఇలా అంటాడు, నిన్ను గ్రేసన్ వాలర్ యూజ్ చేసుకుంటున్నాడు ఆస్టన్ థియరీ అని చెప్తారు. ఆ తర్వాత ఒకరి పైన ఒకరు అటాక్ చేసుకుంటారు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. జానీ గార్గెనో అండ్ టమాసో చాంపా వాళ్ళిద్దరు ఆస్టన్ థియరీని గుద్దేస్తారు. నిజంగా చాలా డేంజర్ గా, అది కూడా ముఖం పైన. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో అపోలో క్రూజ్ వర్సెస్ సంతోష్ కుమార్ వీళ్ళిద్దరి మధ్య WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో సంతోష్ కుమార్ చాలా డేంజర్ గా కొడతాడు అపోలో క్రూజ్ ని. అపోలో క్రూజ్ కూడా చాలా అంటే చాలా డేంజర్ గా ఫైర్ అయిపోతాడు ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో సంతోష్ కుమార్ మీద. కానీ ఈ మ్యాచ్ లో మధ్యలో ఒకడు వచ్చి సంతోష్ కుమార్ ని సపోర్ట్ చేయడంతో ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు సంతోష్ కుమార్ ఆన్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఈ రోజు రాత్రి 11:30 WWE క్లాష్ అట్ ది క్యాస్టిల్ లో ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది. ఏజే స్టైల్ వర్సెస్ కోడీ రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఇదే స్టేడియంలో ఇదే రింగ్ లో WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో చాలా టక్ ఆఫ్ 4 మ్యాచ్, చాలా డేంజరస్ మ్యాచ్, చూడవలసిన మ్యాచ్. క్లాస్ అట్ ది క్యాస్టిల్ ఈ రోజు రాత్రి 11:30 ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో వీళ్ళది ఒక గొడవ, చాలా డేంజర్ గా కొట్టుకుంటారు. ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో దొడ్డు పానం వర్సెస్ బక్క పానం వీళ్ళిద్దరి మధ్య WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చాలా డేంజర్ గా కొనసాగింది. సక్సెస్ఫుల్ గా నాయా జాక్స్ ఈ మ్యాచ్ ని గెలుచుకుంటుంది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత స్టార్ట్ అయింది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో లాస్ట్ మ్యాచ్, బిగ్గెస్ట్ మ్యాచ్, ది ఫైనల్ మ్యాచ్. కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సోలో సికోయా వీళ్ళిద్దరి మధ్య చాలా డేంజర్ గా మ్యాచ్ అయింది ఈరోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఈ మ్యాచ్ లో కెవిన్ ఓవెన్స్ సోలో సికోయాని స్టన్నర్ ఇచ్చేస్తాడు. ఈ మ్యాచ్ కెవిన్ ఓవెన్స్ గెలిచే మూమెంట్ లోనే కెవిన్ ఓవెన్స్ కాల్ తీసి పాల్ హెమెన్ తాడు పైన వేసేస్తాడు. ఈ విషయంలో ఫైర్ అయిపోతాడు కెవిన్ ఓవెన్స్. ఆ తర్వాత పాల్ హెమెన్ పైన అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు సోలో సికోయా వచ్చి అతని వేలతోని గుద్దేస్తాడు కెవిన్ ఓవెన్స్ ని. అప్పుడు రింగ్ లోకి తీసుకెళ్లి మరొకసారి వేలతోని గుద్ది ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు సోలో సికోయా అండ్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. అప్పుడు టమాటా కొంగ అని తమ్ముడు వాళ్ళిద్దరు కలిసి కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేస్తారు. అప్పుడే ర్యాండీ ఆర్టన్ ఒక లెజెండ్ లా వచ్చి కెవిన్ ఓవెన్స్ ని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత సోలో సికోయా గానికి ఒక DDT ఇచ్చేస్తాడు ర్యాండీ ఆర్టన్. ఆ తర్వాత సోలో సికోయా గానికి RKO ఇవ్వడానికి వెళ్తాడు ర్యాండీ ఆర్టన్. కానీ మధ్యలో టమాటా కొంగగాడు వస్తే టమాటా కొంగగానికి లేపి ఒక RKO ఇచ్చేస్తాడు ర్యాండీ ఆర్టన్ ఆన్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఒక లెజెండ్ లా వచ్చి ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ ని సేవ్ చేస్తాడు ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఈ మ్యాచ్ స్టన్నర్ ఇచ్చినప్పుడు కెవిన్ ఓవెన్సే గెలిచేది ఉండే ఈ మ్యాచ్ ని. మధ్యలో పాల్ హెమెన్ వచ్చి సోలో సికోయాకి హెల్ప్ చేయడంతో సోలో సికోయా ఈ రోజు మండే నైట్ రాలో గెలుచుకుంటాడు ఈ మ్యాచ్ ని. ఈ మ్యాచ్ అయిపోయింది కానీ సోలో సికోయాకి మాత్రం గ్రేటెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది, ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోడీ రోడ్స్ తోటి. WWE క్రియేటివ్ కంట్రోల్స్ అండ్ WWE క్రియేటివ్ హోల్డర్స్ వాళ్ళిద్దరు ప్లాన్ చేస్తున్నారు మనీ ఇన్ ద బ్యాంక్ లో లేకపోతే సమ్మర్ స్లామ్ లో ఈ మ్యాచ్ ని పెడదామని. సోలో సికోయా వర్సెస్ కోడీ రోడ్స్ ది అన్డిస్ప్యూటెడ్ WWE యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో ఏమో కానీ వీళ్ళిద్దరి మధ్య మాత్రం చాలా డేంజర్ గా జరగబోతుంది నిజంగా ఈ మ్యాచ్ మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.